ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ఇక్కడ ఎస్తేరు గురించి తెలవబడుతుంది. ఎస్తేరు అనగా నక్షత్రం అని అర్థమై ఉంటుంది. ఇది పారసిక నామమై ఉంటుంది. ఇక ఎస్తేరు రాజు వలన దయ పొందింది. అంతఃపురంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచబడినది. ఎస్తేరు నశంపకుడైనటువంటి హేగే దృష్టి కూడా దయ పొందినట్టుగా మనము చూస్తున్నాము. ప్రజలందరి దృష్టి ఎదుట కూడా ఎస్తేరు దయ పొందినట్టుగా మనము చూస్తున్నాము. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని వాక్యము వివరిస్తుంది. తనను తాను తగ్గించుకొని ఎస్తేరు రాణిగా ఏర్పాటు చేయబడినట్టుగా మనము చూస్తున్నాము. కనుక మనము కూడా ప్రేమ, విధేయత, తగ్గింపు జీవితాన్ని కలిగి దేవుని దృష్టిలో మనము ఘనత పొందినటువంటి వారంగా ఉండాలి. ఎస్తేరు వలె ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా సిద్ధపరచునుగాక, మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.